ఇటుక తెలంగాణ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ బలోపేతం కోసం పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని టీడీపీ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బక్కని నరసింహులు కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లా వైరా మండలం ఖానాపురం గ్రామంలో స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహాన్ని టీడీపీ బోర్డు డైరెక్టర్ నర్సిరెడ్డి అదేవిధంగా ఎమ్మెల్యే రామ్దాస్ నాయక్తో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వైరా మండల కేంద్రం నుంచి ఖానాపురం గ్రామం వరకు కూడా పార్టీ నాయకులు కార్యకర్తలు మోటార్ సైకిల్ కార్ల ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా జరిగిన సభలో బక్కిన నరసింహులు టీటీడీ బోర్డు డైరెక్టర్ నర్సిరెడ్డి మాట్లాడుతూ స్వర్గీయ మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగువారి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన మహనీయుడని కొనియాడారు. ఇక తెలుగుదేశం పార్టీని మరలా రాష్ట్రంలో పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు పార్టీ కార్యకర్తలు కృషి చేయాలని కోరారు. ఇక ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ వైరా నియోజకవర్గం ఇన్ఛార్జి చలపతిరావు, మండల అధ్యక్షులు సురేందర్, వైరా పట్టణ అధ్యక్షులు బులినేని శ్రీనివాసరావు, మండల నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఉన్నంతవరకు తెలుగువారి గుండెల్లో సదా నినాదమై కనిపిస్తాడు, వినిపిస్తాడని ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నా. మరణం లేని జనం వతంది, మరణించి జనం హృదయాల్లో జీవిస్తున్నటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. ఒక తరాన్ని శాసించాడు, ఒక తరాన్ని ప్రభావితం చేశాడు, ఒక తరానికి మార్గదర్శకుడయ్యాడు. అతడే ఒక స్ఫూర్తి, అతడే ఒక చైతన్యం, అతడే ఒక ప్రేరణ, అతడే ఒక దిక్సూచి, అతడే ఒక మార్గదర్శి. అతని పిలుపు ఒక ప్రపంచనం, అతని ఖ్యాతి అజరామరం. అతను ఉన్నత ఆశయాలతోటి ఉదాత్తమైనటువంటి లక్ష్యంతో జీవించినటువంటి మహానాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నాను. తెలుగు చలనచిత్ర రంగంలో 3 దశాబ్దాలుగా మగడం లేని మహారాజుగా వెలిగి సాంఘిక, పౌరాణిక, జానపద చిత్రాల్లో నటించి ప్రజల హృదయాల్లో చెరగని ముద్ర వేసినటువంటి వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. అందుకనే తలామగా తల్లి ముద్దుబిడ్డి అయి మన్మధుడే ఈర్చపడే అందాల సుందర సుకుమార వదనంతో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు పాత్రలే కాదు గంభీరమైనటువంటి దుర్యోధన పాత్రలు కూడా నటించి మెప్పించినటువంటి మహా నటుడు, నాయకుడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారని సందర్భంగా గుర్తు చేస్తున్నా. ఇలా ఉండ భూములని కబ్జాలు పెట్టి సర్ఫరాయి భూములు, నిజాం కాలంలో భూములన్నీ కూడా దోపిడైనవి. ఎందుకంటే మరి పివి నరసింహారావు సీలింగ్ తెచ్చాడు, కేసీఆర్ గద్వాలకు వచ్చి సీలింగ్ యాడ్ ఉందా? 50 ఎకరాల కంటే అందరికీ తక్కువ. కుక్క పేరు, నక్క పేరు, అల్లుని పేరు, బామ్మడి పేరు, ఇంట్లో ఆకిలు చెట్ల పేర్లు రాసుకొని ఏడ సీలింగ్ ఉంటుందా? కాస్తే తీసిన దుర్మార్గుడు. భారతదేశంలో ఎప్పుడే కానీ ఒక రాష్ట్రం అది తన స్వయంగా ఆర్ఓఆర్ కానీ ఇవన్నీ కూడా అంటే ఇనాం భూములు ఉన్నాయి, ఇనాం దస్తగడదా, మాఫీ ఇనాం, ఇవన్నిటి కొరకు ఏంటంటే దున్యవానిదే భూమి అనే దాని కొరకు ఆర్ఓఆర్